మొన్నటి వరకు ఉక్రెయిన్కు అండగా నిలిచిన అగ్రరాజ్యం ఇప్పుడు తన వైఖరిని మార్చుకుందా? ఉక్రెయిన్ ఖనిజ సంపదపై కన్నేసిన ట్రంప్ ఇప్పుడు పుతిన్కు దగ్గరవుతున్నారా? ఈ యుద్ధంలో ఉక్రెయిన్ను ఒంటరి చేసి రష్యాతో కలిసి ఉక్రెయిన్లోని సంపదను చేజిక్కించుకోవాలనుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల వరకు ఉక్రెయిన్కు సపోర్ట్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెలెన్స్కీ ఒక నియంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వ్యతిరేకంగా పలు దేశాలు ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్తున్న ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధానికి బాటలు వేస్తున్నారా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు యుఎస్ యూకే మధ్య వివాదాన్ని తీసుకొచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ నియంత అంటూ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన నియంత కాబట్టే దేశంలో ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూకే ప్రభుత్వం అండగా నిలిచింది. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ జెలెన్స్కీకి ఫోన్ చేసి మద్దతు తెలిపారు. జెలెన్స్కీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత అని, యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం సరైన చర్యేనని కీర్ స్టార్మర్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ దేశంలో కూడా ఈ విధంగానే చేసిందని, అప్పుడు ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా చేసే ప్రయత్నానికి తమ మద్దతు ఉంటుందని, అలాగే భవిష్యత్తులో రష్యా దురాక్రమణలను అడ్డుకునేందుకు కూడా సిద్ధంగా ఉంటామన్నారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను ఇటీవల ట్రంప్ తప్పుబట్టారు. జెలెన్స్కీ కారణంగానే ఈ యుద్ధం ఇక్కడి వరకు వచ్చిందని మండిపడ్డారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకువచ్చారని, ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవలసి వచ్చిందని విమర్శించారు. జెలెన్స్కీ ఒక నియంత అని, దేశంలో ఎన్నికలు జరపడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే కారణమని, పోరు మొదలు కావడానికి ముందే పుతిన్తో డీల్ చేసుకోవాల్సిందన్నారు. 3 ఏళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ట్రంప్ ప్రశ్నించారు. అయితే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ అమెరికా మిత్ర దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోలపై సుంకాలు విధించి ప్రస్తుతానికి వాటిని నిలువరించారు. అలాగే నాటో కూటమిలోని యూరోప్ దేశాలు కూడా ట్రంప్ తీరుపై అసహనంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ స్పష్టంగా రష్యా వైపు మొగ్గడంతో జెలెన్స్కీ ఇటీవలే అమెరికా లేని ప్రత్యేక యూరప్ కూటమి సైన్యం వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్కు అండగా నిలిచింది. ఉక్రెయిన్కు అవసరమైన ఆయుధాలను అందించింది. రష్యాపై పోరాడేందుకు అవసరమైన లాంగ్ రేంజ్ మిసైల్స్ను వాడుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపదపై ట్రంప్ కన్నేశారు. అందుకోసం ఉక్రెయిన్తో డీల్ కూడా కుదుర్చుకున్నారు. శాంతి చర్చలకు పుతిన్ రాకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. దీంతో పుతిన్ ఉక్రెయిన్తో శాంతి చర్చలకు ఓకే చెప్పారు. అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తుంటే పలు దేశాలు అండగా ఉంటాయని ముందుకు వస్తున్నాయి. కెనడా ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి కూడా అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాజాగా మెక్సికో అధ్యక్షురాలు ధిక్కార స్వరం వినిపించారు. పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ హెచ్చరికలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దీంతో అమెరికాపై తిరగబడేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సౌదీలో అమెరికా, రష్యా విదేశాంగ శాఖ మంత్రులు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ లేకుండానే ఈ చర్చలు జరగడంపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము లేకుండా తమ దేశం గురించి ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. దీంతో ట్రంప్ జెలెన్స్కీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా రానున్న రోజుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తుండగా అవి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.